అందరికీ నమస్తే. మొన్నటిదాకా ఎమ్మెల్యేల మధ్య గడబిడ చూసినాం. ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద అసంతృప్తి, ప్రభుత్వానికి లేఖలు, ప్రభుత్వ వైఫల్యాన్ని వాళ్ళే బయటపెట్టడం, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని వాళ్ళే చెప్పగానే చెప్పడం, మా పనులు కూడా అయితే లేవని చెప్పడం, లేకపోతే మంత్రులు మా దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి మాట్లాడడం, ఇవంతా చూసినాం. ఇప్పుడు మంత్రుల మధ్య గడబిడ స్టార్ట్ అయింది. అసలు అధికారం వస్తే కాంగ్రెస్లో ఇవన్నీ కామన్గా అనుకోవచ్చు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా గొడవలు పట్టుకుంటూ పోతే పాలన ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, జనం ఏమనుకుంటారు, ఇది కదా చర్చ. మంత్రుల మధ్య ఈ మధ్య వరుసగా కొట్టాటలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి. అది జనం కోసం పంచాయతీలు అయితే బాగుండే, జనం కోసం కాదు. జస్ట్ ఇగో ప్రాబ్లమ్స్, లేకపోతే మనీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఆధిపత్య చలాయించాలనే ఒక ఉద్దేశము, ఇట్లా లేకపోతే వర్గాలు గ్రూపులు, ఇవన్నీ మంత్రుల గడబిడి ఎక్కువైపోయింది గవర్నమెంట్లో. అసలు ఏ మంత్రి మధ్యలో ఏమైందో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ మంత్రులు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పే వార్తలు అన్నీ మీకోసమే, వాస్తవానికి అతి దగ్గరగా మాట్లాడదాం, మనమంతా ఓపెన్గా మాట్లాడదాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఏంది ఈ మధ్య నిన్న కొన్ని గొడవలు మీకు గుర్తుండొచ్చు. మొన్న పొన్నం ప్రభాకర్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్. ఏంది అని అంటే ఆయన ఒక ప్రెస్ మీట్లో దునపోతు అన్నాడు, అదో పంచాయతీ 2 రోజులు నడిపించారు. ఒక దళితుడిని, ఒక మాదిగ మంత్రిని, ఒక బీసీ మంత్రి అట్లా మాట్లాడొచ్చా, అది ఇదని అనలేదంటాడు. వీడియోనేమో అన్నట్టుగా అనిపిస్తుంది పొన్నం ప్రభాకర్. లాస్ట్కి క్షమాపణ చెప్పిండు. దళిత సంఘాలు పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే తప్ప ఆయన దిగి రాలే. వాళ్ళ మధ్య అంత ఆధిపత్య పోరుంది. ఆధిపత్య పోరులో దీనిలో శ్రీధర్ బాబు కూడా అవకాశాన్ని వినియోగించుకున్నాడు. శ్రీధర్ బాబు వర్సెస్ పొన్నం ప్రభాకర్ ఎప్పటి నుంచో నడుస్తుంది. కరీంనగర్ మంత్రి ఎవరో వాళ్ళకే క్లారిటీ లేదు. కరీంనగర్ మంత్రి శ్రీధర్ బాబు అని, శ్రీధర్ బాబు నేను ఇక్కడనే కాబట్టి నాదే మంత్రి అంటాడు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా కిందకు వస్తుంది, సిద్దిపేట మంత్రి అని పొన్నం ప్రభాకర్ అన్నాడు. లాస్ట్కి చూస్తే ఆయనో ఎవరు తెలియదు. ఇప్పుడు ఈ గొడవ విషయంలో అంది వచ్చిన అవకాశాన్ని శ్రీధర్ బాబు కూడా బాగా వినియోగించుకున్నాడు. లక్ష్మణ్ వెనుక శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు. ఆయన కూడా అట్టెట్ అంటాడు అని చెప్పేసి ధైర్యం చెప్పిండు లక్ష్మణ్కి. ఎనీవే ఏమన్నా కానీ ఈ ముగ్గురు మంత్రులు ఇక్కడ లక్ష్మణ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఈ ముగ్గురు మధ్య ఆధిపత్య పోరుంది. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఇంకో ఈ జరిగిన పంచాయతీలు ఇవన్నీ కూడా మన కళ్ళ మీద కనిపిస్తున్నాయి. ఇక ఇది ఇది మర్చిపోలే. అందులో మధ్యలోనే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్లు ఇద్దరు, వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఏంది వీళ్ళిద్దరి మధ్య గొడవ అంటే, మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి ఆయన అనుచరునికి 71 కోట్ల రూపాయలు సొంత మనుషులకు ఇప్పించుకున్నాడు అని కొండా సురేఖ ఒక పెద్ద లేఖ రాసింది సీఎం రేవంత్ రెడ్డికి. ఏకంగా కొండా మురళి రాసి వరంగల్లో మాట్లాడాడు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవడు, ఆడెట్లా ఇప్పించుకుంటాడు కాంటాక్టు, మాకు తెలియకుండా మా జిల్లాలో ఆయన పాత్ర ఏంది, ఆయన ఎందుకు ఏలు పెడతాడు, ఇట్లే మాట్లాడండి. ఇవే మాటలు కొండా మురళి మాట్లాడాడు. ఇక ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ డబ్బులు 71 కోట్ల టెండర్ అంట, ఆయన సొంత మనుషులకు ఇప్పించుకున్నాడంట. అంటే ఈమె కూడా సొంత మనుషులకే ఇప్పించుకుంటుంది. ఈమె అంతకుముందు కూడా కొన్ని విషయాలు చెప్పిండ్రు కొండా సురేఖ గారు. ఏదో గవర్నమెంట్ స్కూల్కి ఏమైనా నిధులు ఇచ్చిర్రు, ఏదో ఫైల్ కదిలింది, మేము ఇది కాబట్టి ఫ్రీగా చేసామన్నట్టు చెప్పింది ఆమె. వేరే మంత్రులు అయితే వేరే ఫైల్స్ అసలు డబ్బులు ఇవ్వండి, ఫైల్స్ ఏమో కదలవు, ఇది ఇక నా సొంత నియోజకవర్గం కాబట్టి అయిపోయింది అన్నట్టుగా మాట్లాడింది. అదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. అట్లా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక వివేక్ వర్సెస్ కొండా సురేఖ కూడా నచ్చింది. ఏంటంటే కొండా సురేఖ అటవీ శాఖ మంత్రి, ఆమెకు తెలియకుండా ఆమె శాఖ అధికారం పిలిపించుకొని వివేక్ రివ్యూ చేసిండు. వివేక్ బార్డర్స్ ఏం లేవు. వివేక్ ఆయన ఒక ఏమంటారు, ఆయన కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. కాబట్టి నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అనుభవం లేదంటారేమని అన్ని శాఖల ఏలు పెట్టి అన్ని శాఖల ఆఫీసర్లను పిలుచుకొని మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలుసు కదా పంచాయతీ, ఆయన తెలియకుండానే సినిమా టికెట్లు పెరుగుతున్నాయి, ఆయన తెలియకుండానే సినిమా టికెట్లు తగ్గుతున్నాయి. నేను సినిమాటోగ్రఫీ మంత్రినా లేకపోతే ఇంకేమని అనుకుంటున్నారా, అసలు ఏంది ఇదంతని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. దామోదర నరసింహ ఆయనది ఒక ప్రాబ్లం, ఆయన వర్సెస్ నల్గొండ మినిస్టర్స్. ఏంటంటే నాకు హెలికాప్టర్ ఇస్తలేరు, నాకు హెలికాప్టర్ లేకుండా నల్గొండ మినిస్టర్సే తిరుగుతున్నారు, అంటే రెడ్డిలకే ఇస్తారు హెలికాప్టర్, నాకెందుకు ఇవ్వరు. దామోదర నరసింహ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఆయన శాఖల వైద్య శాఖల ఓ ఇద్దరు ఐఏఎస్ని ఆయనకు ఇవ్వకుండా చేంజ్ చేసి పడేసిండ్రు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు. నా శాఖల నా తెలియకుండా ఎటు జరిగింది అనేది దామోదర నరసింహ అసంతృప్తి. ఇక ఇట్లా తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జూపల్లి ఏమన్నాడు, ఈ ప్రభుత్వం వచ్చేసారి వస్తుందో రాదో నాకు తెలియదు అన్నాడు. ఆయన డైరెక్ట్ రేవంత్ రెడ్డినే కొట్టేసిండు, ఇంకెవరినో కాదు. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి అంటే అట్టెట్లా అని చెప్పేసి ఆయన
ఒక సమాధానం చెప్పిండు. ఇట్లా మంత్రుల మధ్య వరుసగా పంచాయతీలు అవుతున్నాయి. అసలు ప్రభుత్వం నడిపే తీరు ఇదేనా? ప్రభుత్వం ఇక వీళ్ళే పంచాయతీల గురించే వీళ్ళే కొట్లాట పెట్టుకుంటుంటే ప్రజల గురించి వీళ్ళు ఏడ మాట్లాడతారు? ప్రజల గురించి వీళ్ళు ఏడ చర్చిస్తారు? ప్రజల గురించి ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? వీళ్ళే ఇంతసేపటికి మంత్రుల మధ్య ప్రాధాన్యత పోటీ. నన్ను ముందర కూర్చోబెట్టాలి, నేను వెనుక కూర్చోవాలన్నా, నాకు హెలికాప్టర్ ఇవ్వాలి, మీరే హెలికాప్టర్ తిరుగుతా, ఇట్లాంటివి. ముఖ్యమంత్రి వర్సెస్ సీనియర్ మినిస్టర్స్ ఆల్రెడీ పెద్ద గొడవ నడుస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ ఒంటరిగా తీసుకుంటున్నాడు. మా శాఖలో కూడా ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అసలు మా చెప్పకుండానే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. హైడ్రా లాంటివి తీసుకొచ్చి నాశనం చేసిండు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే దీనిలో ఒక సమూహ నాయకత్వం కాదు, ఇది వ్యక్తిగతంగా ఆధిపత్యం. రేవంత్ రెడ్డి ఏంది, నేను ముఖ్యమంత్రిని అంతకుముందు అనలేదా? ఎస్పీ అవుతాడు, హోంగార్డ్ అవుతాడు, హోంగార్డ్గానే ఉంటాడు అని. అట్లా వీళ్ళంతా హోంగార్డ్ కిందనే ఇంకా భావిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎస్పీ అనుకుంటుండే, ఇప్పుడు ఎస్పీ కాదు, ఇంకా డీజీపీ అయింది ఇప్పుడు. కాబట్టి ఆయన ఏంది, వీళ్ళకేం చెప్పేది, నేను ముఖ్యమంత్రిని నష్టం నడుపుతానే ఆయన. అట్లా సీనియర్ మినిస్టర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫోన్లు ఎత్తని మంత్రులు ఉన్నారు తెలుసా? ఎందుకు ఎత్తారనంటే ఆయన నిర్ణయాలన్నీ తీసుకొచ్చుకుంటాడు మా శాఖల్లో, తర్వాత మాకు ఫోన్లు చేస్తుంటాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఫోన్లు చేస్తాడు, కానీ మాకు చెప్పకుండా లోపల గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులు ఉన్నావో ఎవరికీ తెలియదు. 2 గ్రూపులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి రేవంత్ గ్రూపు, ఒకటి సీనియర్ నేతలు మీన్స్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతల గ్రూప్ ఒకటి క్లియర్గా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి మంత్రి తన నియోజకవర్గంలో బలపడాలని చూస్తాడు. సరే పక్కపక్క ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా మంత్రిగా ఆయన కాన్స్టిట్యూన్సీకి పోయి ఏదో పని చేసుకుందాం, రోడ్లు వేయించుకుందాం, జనాలు అడిగితే బాగుండదు, నేను ఈ మంత్రినైనా కాబట్టి 2028 ఎలక్షన్స్కు వ్యక్తిగత ఇమేజ్ కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, రేపు కాంగ్రెస్ పార్టీని చూసి కాదు నన్ను చూసి ఓటేస్తారు చూసుకోవాలని మంత్రులు వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఒకరి మీద ఒకరు ఇట్లాంటివి కంప్లైంట్లు చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా సామాజిక సమీకరణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ బడుగు బలహీన వర్గాల మంత్రినే దూషించిన సిచ్యువేషన్ మనం చూసినాము. ఇంకా సోషల్ మీడియాను మొత్తం రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చే డబ్బులేమో గవర్నమెంట్వి, కానీ ఇప్పుడు ఐర్స్ రూపంలో ఇచ్చే డబ్బులే కదా. ఇప్పుడు టీవీ ఛానల్స్ పేపర్లు ఎందుకు రాస్తలేవు వార్తలు? రేవంత్ రెడ్డిని కొనలే, కానీ మన డబ్బులే, ప్రజల డబ్బులే. ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి యాడ్స్ రూపంలో వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. ఒక్కొక్క ఛానల్కి 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు టీవీ ఛానల్స్కి. పేపర్లకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు. నెలకు 30 లక్షలు, పేపర్లకు అయితే ఒక్క యాడ్ 50 లక్షలు. ఒక్క యాడ్ నెలలో 3 యాడ్లు ఇస్తే 1.5 కోటి పోతాయి పేపర్కి. టీవీ ఛానల్కి అయితే మినిమం 30 లక్షలు, వాళ్ళ ఛానల్స్ అన్నిటికి కూడా 30 లక్షలు. ఇంకా వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, మాకు ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకేంది అని వాళ్ళు ఓన్లీ ముఖ్యమంత్రికి మాత్రమే భజన చేస్తారు. మళ్ళీ అదొకటి ఉంది ఇక్కడ మిగతా మినిస్టర్స్ వాళ్ళని పట్టించుకోరు. అవసరమైతే వీళ్ళ మీద నెగిటివ్ కూడా వేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎన్ని నెగిటివ్ వార్తలు వస్తావో టీవీ ఛానల్ ఎవరికి అర్థం కాదు. మళ్ళీ రాకూడదా అంటే రేవంత్ రెడ్డి మీద కూడా వార్తలు నెగిటివ్ రావాలి. గవర్నమెంట్లో జరిగే తప్పులు చెప్పాలి. మీడియా కూడా మొత్తం డబ్బులకు దాసం అయిపోయింది. ఇట్లా మొత్తం వాడుకుంటున్నాడు. ఇంకా సోషల్ మీడియా వచ్చేసి మొత్తం రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు. సోషల్ మీడియాలో సొంత పార్టీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కూడా వెనకాడరు వాళ్ళు పోస్ట్ అయిపోయినకి. ఇట్లా మొత్తం పార్టీ అంతా ప్రభుత్వం అంతా చిల్లంపలం అయిపోయింది. ఇప్పుడు పార్టీ యూనిటీ కనిపిస్తుంది. పార్టీలో ఇక ప్రభుత్వం వచ్చినాక పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జనాలకి ఏదైనా చేయాలి. వీళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటారా? అవన్నీ అనవసరం. ప్రజలకు అవుట్కమ్ అనే బయట కనబడాలి. ప్రజలకు అవుట్కమ్ లేదు. ప్రజల 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు. బట్టి విక్రమార్క ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కౌంటర్ పెట్టిండు, 12% కమిషన్ తీసుకుంటారని చెప్పి సొంత ఎమ్మెల్యేలే ఆరోపణ చేసిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ అని చెప్పిండ్రు. అసలు దీనిలో ఏం నడుస్తుందో ఏమవుతుందో అర్థమైతే లేదు. ఇట్లా మంత్రుల మధ్య గడబిడి వస్తే ఏమవుతుందంటే ప్రభుత్వంలో పాలన స్తంభించిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదంటే ఇదే. ఇప్పుడు అధికారులు ఎవరి మాట వినాలి? ఈయన మాట వింటే ఒక ప్రాబ్లం, ఆయన మాట వింటే ఒక ప్రాబ్లం. అందుకే అధికారులు ఎవరి మాట వింటలేరు. మాకెందుకు, వాళ్ళు గొడవ పడుతారు పడుకొని, మరి ఒకరి మాట వింటే మళ్ళీ ఇంకోరు మా మీద కక్ష కడతారని వాళ్ళు అందుకే తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు ఉప్పల్ ఫ్లైఓవరు దసరా పండుగ కడతాడు, దసరా పోయి మళ్ళీ దసరా కడతాడు కోమటిరెడ్డి రెడ్డి. అట్లా చాలా నిర్ణయాలు చాలా వరకు అధికారుల మధ్య గందరగోళంతోన, ఇట్లా ఎవరి మాట తెలియక ఈ సమన్వయంతోన ప్రాజెక్టులు మొత్తం కూడా లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు వర్సెస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ లాగా మొత్తం మంత్రుల మధ్య కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది పాలన మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు జిల్లా స్థాయి పనుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నిధుల పంపిణీ ఇంపార్టెంట్. నిధుల పంపిణీ అంతా బట్టి విక్రమార్క దగ్గర ఉంటుంది. బట్టి విక్రమార్క ఏమంటాడు, నల్గొండ ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్యను,
నేను నల్గొండకి ఎక్కువ డబ్బులు ఇస్తే మరి మా వాళ్ళు మా ఖమ్మం వాళ్ళు అడగరా, లేకపోతే మామనార్ వాళ్ళు అడగరా, కాబట్టి ఇయ్యను అని బట్టి విక్రమార్క అంటాడు. ఇట్లా జిల్లాల మధ్య ఆ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రాజెక్టులు మొత్తం ఆగిపోతాయి, నిధుల పంపిణీ అంతా అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది. ఉద్యోగాలు, విద్య, వైద్యం, రైతులు, ఆరోగ్య అంశాలు చర్చకు రాకుండా పోతాయి. ప్రభుత్వం పబ్లిక్ ఫోకస్ తగ్గింది. ఇప్పటికే జనాల యాంగిల్లో పాలన నడుస్తలేదు. ఏంటంటే ఫోకస్ తగ్గడం, ఎంతసేపటికి వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సొంత నిర్ణయాలు, ఎవరు ఏ క్లబ్లో 100 కోట్ల క్లబ్లో చేరుతున్నారా, 200 కోట్ల క్లబ్లో చేరుతున్నారా అన్న పంచాయతీ తప్ప అసలు ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం హామీ ఇచ్చినాం, వాళ్ళు ఏం తిరుగుతాం అనేది పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఈ మంత్రుల గడిపిడు, ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళ కొట్టాడలు, వీళ్ళ పంచాయతీలే సరిపోయినాయి. ఇవి వెరీ క్లియర్గా కనబడుతున్నాయి. ఇప్పుడు బీసీలకు 40% రిజర్వేషన్ రాలేదంటే కూడా ఎవరి మాట అయిన పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే, ఏ గ్రేడ్ నాకు వస్తుంది, ఈ గ్రేడ్ ఆ మంత్రికి ఎందుకు రావాలి, నాకే రావాలి, ఈ గ్రేడ్ నాదే అని ఒక ఆయన చెప్పుకుంటాడు, ఆయనకే సంబంధం అని బీసీ మంత్రులు చెప్పుకుంటారు. ఇట్లా మొత్తం పంచాయతీలు, పార్టీ కాదు ప్రభుత్వం నిండా పంచాయతీలతోన పరిపాలన మొత్తం పడకేసింది. అందుకే మనం ఈ దరిద్రాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.